నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఎలాంటి వార్త వచ్చినా ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనిస్తుంటారు. ఎందుకంటే ఇంధన ధరల ప్రభావం నేరుగా సామాన్యుడి జేబుపైనే పడుతుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ విమాన ఇంధనం అయిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని సవరించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరగబోతున్నాయా, సామాన్యుడిపై అదనపు భారం పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయం అసలు ఎవరిని ప్రభావితం చేస్తుంది, ఎందుకు ఈ మార్పులు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. కొత్త రేట్ల ప్రకారం డీజిల్ ఎగుమతిపై లీటర్కు 25.50 రూపాయలు, ఏటీఎఫ్పై 22 రూపాయలు, పెట్రోల్పై ₹3.50 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని అమల్లోకి తెచ్చింది. ఈ సవరించిన రేట్లు ప్రకటించిన రోజే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ నిర్ణయం దేశీయ మార్కెట్లో అమ్మే ఇంధనానికి కాదు, విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఉత్పత్తులకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో చాలా మందిలో ఒక సందేహం మొదలైంది. ఎగుమతులపై డ్యూటీ పెంచితే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశీయ వినియోగానికి సంబంధించిన పెట్రోల్, డీజిల్పై ప్రస్తుతం అమలులో ఉన్న కేంద్ర ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపింది. అంటే సాధారణ వినియోగదారులు పెట్రోల్ బంకులలో కొనుగోలు చేసే ఇంధన ధరలపై ఈ నిర్ణయం తక్షణ ప్రభావం చూపదని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ప్రస్తుతం సామాన్య ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. కొన్నిసార్లు రిఫైనరీలు విదేశాలకు ఎగుమతుల ద్వారా ఎక్కువ లాభాలు పొందుతున్నాయి. అలాంటి సమయంలో దేశీయ సరఫరా తగ్గిపోకుండా చూసేందుకు, అలాగే ప్రభుత్వ ఆదాయాన్ని సమతుల్యం చేయడానికి ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని సవరించడం జరుగుతూ ఉంటుంది. ఇది భారత ప్రభుత్వం గతంలో కూడా అనుసరించిన విధానమే. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఇంధన వినియోగ దేశాల్లో ఒకటి. అదే సమయంలో పెద్ద ఎత్తున పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా తగ్గినా ప్రభుత్వం ఎగుమతులపై పన్నులను సమీక్షిస్తూ ఉంటుంది. దీనివల్ల దేశీయ మార్కెట్లో ఇంధన లభ్యతను కొనసాగించడంతో పాటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం కూడా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదిగా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనానికే పరిమితం. దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్పై ఎలాంటి అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధించలేదు. అందువల్ల ఈ ప్రకటనతో వెంటనే పెట్రోల్ బంక్లలో ధరలు పెరిగే పరిస్థితి లేదు. అయితే భవిష్యత్తులో అంతర్జాతీయ ముడి చమురు ధరలు, డాలర్ మారకం విలువ, ప్రభుత్వ పన్ను విధానాలు వంటి అంశాల ఆధారంగా ఇంధన ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.